అండి. హలో. నమస్తే అందరికీ. గుడ్ ఆఫ్టర్‌నూన్. 2 డేస్ నుంచి యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో మొత్తం తీవ్రంగా భయంకరమైన ఒక ఇష్యూ గురించి నడుస్తుంది. ఆ టాపిక్ అనేది. బట్ ఇదంతా చూస్తుంటే మనము మనుషుల మధ్యలోనే ఉన్నామా? లేకపోతే క్రూర మృగాల మధ్య బతుకుతున్నామా? ఏమన్నా ఎక్కడన్నా వేరే మన దేశం కాకుండా ఇంకేమైనా దేశాల్లో బతుకుతున్నామా అనేసి చాలా డౌటొస్తుందండి. ఎందుకంటే ఒకళ్ళతో కలిసి ఒకళ్ళు సంసారం చేసి పెళ్లి, కాపురం, పిల్లలు పెద్దయిన తర్వాత కిరాతకంగా కట్టుకున్న భార్యని చంపేసి, అలాగని ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ లేరండి. కలిసి కాపురం చేస్తున్న భర్తని చంపేస్తున్న లేడీస్ కూడా ఉన్నారు. బట్ ఈ విషయం అయితే రీసెంట్‌గా మన హైదరాబాద్‌లో జరిగింది. అసల ఇంత ఇంత భయంకరమైన సంఘటన జరిగింది అంటే మేబీ ఇక చనిపోయిన ఆ మనిషి మాధవి అనే ఆవిడ, వెంకట మాధవి ఎవరైతే చనిపోయిందో ఆమెకి ఇంకెంత పెయిన్ వచ్చి ఉంటుంది. అసలు ఆ చిన్న చిన్న వాటిలకి చంపుకోవడం దాకా వెళ్ళిపోతారు. ఆఫ్‌కోర్స్ ప్రాబ్లమ్ పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే, ఒకవేళ ప్రాబ్లమ్ పెద్దదే అయితే మాత్రము బిగ్ ఏదో చాలా కోపం ఉంటే మాత్రము ఏదన్నా చేయడానికి ముందు, డెసిషన్ తీసుకోవడానికి ముందు ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఆలోచించగలిగితే, ఇప్పుడు చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాము. చంపినవాడు బయట ఉండడు. ఎలాగో పోయి జైల్లో ఉంటాడు. మనం ఇష్టం లేదు, ఒక మనిషితో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు లీగల్‌గా విడాకులు ఇచ్చేసి ఎవరు బతుకు వాళ్ళు బతకచ్చు. అంతేగాని క్షణికావేశంలో ప్రాణాలు తీసేయడం, ఇందువల్ల నడి బజారున పడిపోయేది ఎవరండి? చంపినవాడు జైల్లో ఉంటాడు హ్యాపీగా. చచ్చిపోయిన వాళ్ళు ఎలాగో ఎంతో బాధను అనుభవించి చనిపోతారు. కర్మ ఏంటంటే పిల్లలు అనాథలు అవుతున్నారు. ఇంకా వాళ్ళకి తల్లి ఉండదు, తండ్రి ఉండడు. కాబట్టి క్షణికావేశంలో ఎవరో కూడా ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఒకటికి 10 సార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ మనందరం ఫెయిల్ అయిపోతున్నాం. ఎవరం కూడా ఆ క్షణికావేశం నుంచి ఎవరం కూడా అంత ఈజీగా మనకు మనం కంట్రోల్ అవ్వం. సెల్ఫ్ కంట్రోల్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ అండి. దట్ టూ మరి ఈ మధ్య ఈ మీడియా ఇస్తున్న హైప్ వల్ల దీన్ని ఏమంటారు, సాధారణమైన నుంచి అతి సాధారణ వాళ్ళు కూడా ఎలా చంపాలి అనేది బిట్ టు బిట్ మొత్తం వీళ్ళు క్రైమ్‌ని మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించటం, ఏ వస్తువుని యూజ్ చేశారు, ఆ వెపన్ ఏంటి అనేది చూపించటం, ఏ తరహాలో చంపేశారు అనేది చూపించటం. మళ్ళీ అక్కడికి వెళ్ళి పోలీసులను కూడా వదలకుండా వాళ్ళేదో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటుంటే మీడియా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని ఏం చెప్తున్నాడని ఎవ్రీడే వాళ్ళ దగ్గరే ఉండి ఆ క్రైమ్ సీన్ని డీటెయిల్డ్గా పోలీస్ వాళ్ళు ఇచ్చే వెర్షన్, పోలీస్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్తారు. అంతకన్నా ముందే మీడియా వాళ్ళు 1కి 10 కల్పించుకుని జనాలని భయభ్రాంతులు చేసి జనాలకి కొత్తవి నేర్పిస్తున్నారేమో. ఈ మీడియా ఈ యాప్ల వల్ల, ఈ ఫోన్ల వల్ల క్రైమ్ పెరుగుతుందేమో అనేసి నేను అనుకుంటున్నా అండి. మీకేమనిపిస్తుంది? నేను చెప్పింది ఏమన్నా కరెక్ట్ అనిపిస్తుందా? మీడియా పెంచి పోషిస్తున్న క్రిమినల్స్. ఎందుకంటే ఇప్పుడు మామూలు నార్మల్ పర్సన్‌కి క్రైమ్ ఎలా చేయాలో అర్థం కాదు. క్రైమ్ చేయడానికి కూడా భయపడతాం. కానీ యథేచ్ఛగా అండి రోజు మనం చూస్తాం యూట్యూబ్‌లో రోజుకొక క్రైమ్. ఒకచోట ఫ్రాడ్స్ జరిగితే, ఒకచోట చీటింగ్, ఒకచోట రేప్స్, ఒకచోట మర్డర్స్, ఒకచోట ఇంకొకటి ఇట్లా సొసైటీలో క్రైమ్ చెయ్యాలి అంటే భయం లేకుండా పోయిందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంత ఘోరమైన సొసైటీలో మనం అందరం ఎంత ఫోన్‌కి ఎడిక్ట్ అయిపోయి ఎక్కడైనా క్రైమ్ వార్త లేని రోజు ఏమన్నా ఉంటే అది విచిత్రం అనిపిస్తుంది. ప్రతిరోజు 1కి 10 మళ్ళీ మీడియా వాళ్ళండి, యూట్యూబ్ ఛానల్స్, నెక్స్ట్ ఫేస్‌బుక్ పేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే
ఒక క్రైమ్ని డే అంతా రిపీటెడ్గా లైవ్ పెట్టి చెప్పిందే చెప్పి ఎలా చంపాడో చెప్పి ఎందుకు చంపాడో చెప్పి మళ్ళీ చంపిన తర్వాత కూడా ధీమాగా తిరుగుతున్నాడని చెప్పి అన్నీ వీళ్ళే ఒక్కటికి 10 గంటలు నాన్ స్టాప్ లైవ్స్ పెట్టేసి ఎంత మనుషుల మైండ్లోకి ఏం తీసుకెళ్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు కూడా మీడియాకు అర్థం కాకుండా అంత దౌర్భాగ్యం పట్టింది. ఏంటంటే ఇదివరకు రోజుల్లో మనం క్రైమ్ సీన్ని చూపించేవాళ్ళు కాదు. క్రైమ్ని అంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చెప్పాలి, ఎవరి ముందు చెప్పాలి, కోర్టు ముందు చెప్పాలి, అంతే కదా. కోర్టు ముందు, జడ్జి ముందు, ఆ వాదనలు జరిగేటప్పుడు మొత్తం పరిశీలించవలసిన కోర్టు. కోర్స్ అన్ని కేసులు కోర్టు చేతులతోనే సాల్వ్ అవ్వవు. కొన్ని మీడియా చేతుల నుంచి కూడా కొన్ని సాల్వ్ అవుతాయి. అలాగని చెప్పేసి చెప్పిన దాన్నే పదే పదే చెప్పడం వల్ల ఈరోజు రేపు చిన్నపిల్లలు కూడా ఫోన్లు చూసి నేర్చుకుంటున్నారేమో, ఆ కసి పెంచుకుంటున్నారేమో, చంపినా ఏం కాదు మన దేశంలో ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే దృక్పథంలోకి వెళ్ళిపోతున్నారేమో అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారేమో అనేసి నా సందేహం. మీరేమంటారు? సో హ్యావ్ పేషెన్స్ అండి. ఒక మనిషిని కొట్టాలన్నా ఎంతో ధైర్యం రావాలి, ఒక మనిషిని తిట్టాలన్నా సరే ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి. అలాంటిది ఒక మనిషిని చంపడం అనేది అతి భయంకరమైన ఆలోచన అండి. దాని తర్వాత లైఫ్ ఉండదండి ఇంకా. సో మీ పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అటువంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నప్పుడు విడిపోండి. ఇక మనకి ఈ మనిషితో పడదు, ఈ మనిషి నా మాట వినదు అని మీకు అనిపించిన రోజు లీగల్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డైవర్స్ తీసుకుని ఎవరి బతుకులు వాళ్ళు హ్యాపీగా బతకండి. ఎవరో ఒకరు ఆ పిల్లల బాధ్యత తీసుకుని పిల్లలకి న్యాయం చేయండి. తల్లి చనిపోయి తండ్రి జైల్లో ఇంకా శిక్ష అనుభవించి జీవితం మొత్తం పిల్లలు ఎవరో ఒకరి సంరక్షణలో పెరగాల్సిన దౌర్భాగ్యం కల్పించకండి. ఎందుకంటే పెంచడం ఎవరో ఒకరు పెంచుతారు. ఇప్పుడు అమ్మమ్మలు తాతలు పెంచుతారు, కానీ తల్లి ఉండదు. తల్లి ప్రేమ దక్కదు వాళ్ళకి. తండ్రి రాడు తిరిగి జైలు నుంచి, తల్లి తిరిగి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీడియాకి ఎవరో ఎడిక్ట్ అవ్వకండి. అంత విచక్షణ కోల్పోయి అంత ఆవేశం ఉండే మనుషులు అసలు దయచేసి పెళ్ళిళ్ళే చేసుకోకండి. పిల్లల్ని అంతకన్నా కనకండి. పెళ్ళి చేసుకోవడం ఎగేసి పెళ్ళైన సంవత్సరానికి టపటపా కనేస్తూ ఉంటారు. ఏదో ఒక లైఫ్లో మనకి స్ట్రాంగ్ కమిట్మెంట్ లేకుండా దయచేసి ఎవరు పెళ్ళి చేసుకోకండి. అతి ఆవేశపరులు పెళ్ళిళ్ళే చేసుకోకండి. సింగిల్గా బతికేయండి, నో ప్రాబ్లం. సింగిల్గా బతికినా మీ చావు బతుకు మీరే ఏడుస్తారు. ఏదో నేను కూడా ఉద్ధరిస్తాను, పెళ్ళి చేసుకుంటాను, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పిల్లల్ని కంటాము, ఆ పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం చేతగాక, కంట్రోల్ చేసుకోలేక, బ్యాలెన్స్ చేసుకోలేక, ఇన్కమ్ లేక క్రైమ్స్కి పాల్పడద్దు. అంతకన్నా బెటర్ స్టే సింగిల్, హ్యాపీగా బతికేయండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక 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 మీతో పాటు ఒక మనిషిని మీ జీవితంలోకి ఆహ్వానించి ఆ మనిషిని అర్థం చేసుకోవడం చేతగాక మీరు దేనికో అడిక్ట్ అయిపోయి వాళ్ళు దేనికో అడిక్ట్ అయిపోయి కలిసి కూర్చుని భోజనం చేసే అవకాశం ఇవ్వకుండా ఒకరి మీద ఒకరు పడి చాడీలు చెప్పుకుంటూ ఒకరి మీద పడి ఒకరు ఎప్పుడు కసి పెంచుకోవద్దండి. దయచేసి పెళ్ళి అయ్యి హ్యాపీగా పిల్లలుండి కాపురం చేసుకుంటున్న వాళ్ళు ఒకరినొకరు ఫర్గివ్నెస్ అనేది తెచ్చుకోండి, ఫర్గివ్ చేయండి. మీరు సంసారం చేసే మనుషుల మీద కసి, పగ, ద్వేషం పెంచుకోకండి. దయచేసి ఒక మాట వాళ్ళని అనే ముందు కూడా 1కి 10 నిమిషాలు 10 సార్లు ఆలోచించండి. ఓపికగా ఉండండి. ఈరోజు తిట్టాలి మీ 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 లైఫ్ పార్ట్నర్ని, ఈరోజు మీరు తిట్టాలి అంటే రేపు మీరు ఆ లైఫ్ పార్ట్నర్తోనే కలిసి బతకాలి కదా. సో హ్యావ్ పేషెన్స్. ఎక్స్క్యూజ్ చేయడం అనేది నేర్చుకోండి. అంత పగ ఎలా వస్తుందండి? ప్లీజ్
మనం ఇప్పుడు కూడా అవతల వాళ్ళు మారాలి, అవతల వాళ్ళు నా కంట్రోల్లో ఉండాలి, అవతల వాళ్ళని నేను బ్యాలెన్స్ చేయాలి, నా మాటే పై చేయి ఉండాలి, నేనే డామినేట్ చేయాలి అనేది అహంకారం కానీ ఈగో కానీ తగ్గించేసుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ అంటే మీరు నలుగురు, మన ఒక్కళ్ళతో ఫ్యామిలీ కంప్లీట్ అవ్వదు. మన పార్ట్నర్ ఉండాలి, మన పిల్లలు, మన ఇల్లు, మన భవిష్యత్తు, ఇదంతా కూడా అందరం కలిసి హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటేనే సక్సెస్ఫుల్గా ఆ జీవితం, ఆ సంసారం అనేది నడుస్తుంది. కాబట్టి హ్యావ్ పేషెన్స్. మనకి పేషెన్స్ ఉందా లేదా, మనం ఏ లెవెల్కి ఎంత టెంపర్మెంట్ మనుషులు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి విడిపోండి హ్యాపీగా. మీరు చెయ్యలేరు, మీ వల్ల కాదు, మీరు ఎవరిని బ్యాలెన్స్ చేయలేరు అన్నప్పుడు కోపం పెంచుకోవడం కన్నా దయచేసి విడిపోయి ఎవరి దారిని వాళ్ళు బతకండి. పిల్లల్ని పంచుకోండి, ఎవరో ఒకరు సంరక్షణ తీసుకుని ఎక్కడో చోట హ్యాపీగా ఉండండి. ఇట్ ఈస్ బెటర్ టు లివ్ రాదర్ డైయింగ్ ఆర్ రాదర్ కిల్లింగ్. చంపడం కన్నా, చచ్చిపోవడం కన్నా కూడా విడిపోయి ప్రశాంతంగా ఎక్కడో చోట బతకడం అనేది చాలా ఉత్తమం. ఇంకోటండి, ఇంకో విషయం చెప్పాలి. ఏమిటంటే ఆ విషయం, ఈ మధ్య ఇది ఒకటి ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళకి ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు హాయిగా సంసారం చేస్తారు. ఒక టైం వచ్చేసరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయో, లేకపోతే ఇంకేదో కారణం వల్లనో గొడవలు వచ్చో, పోట్లాట్లు వచ్చో విడిపోతారు. విడిపోయి ఎక్కడెక్కడో బతకరు. మళ్ళీ అలాగ ప్రశాంతంగా మళ్ళీ ఏం చేస్తారంటే, ఎలాగన్నా ఈ మనిషితోటే బతకాలి అనుకుంటారు. మీకు తెలుసు ఆ మనిషిలో లోపాలు ఏమిటి, ఆ మనిషికి ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఆ మనిషిలో నెగిటివ్ పాయింట్స్ ఏమిటి, మీ మాట వాళ్ళు వినరనో ఇంకేదో ఆ మనిషి గురించి పూర్తిగా మీకు తెలుసు. అందుకే గొడవ అయింది, విడిపోయారు. ఎవరు మానని వాళ్ళు బతకడమే ఉత్తమం అండి. ఎందుకంటే తెలిసి కావాలని నేను వీళ్ళతోనే బతకాలి అనేసి ఎప్పుడైతే మనకి మా మొండితనం వస్తుందో మనం ఇంబ్యాలెన్స్ అయిపోతాం. ఆ మనిషి మీద కోపం ఉన్నప్పుడు వదిలేయండి. ఆ మనిషి అంటే గిట్టదు అనుకున్నప్పుడు దూరంగా ఉండండి. అంతేగాని ఒక్క దగ్గరే ఉండాలి, మేము మళ్ళీ ఎలాగైనా కలిసి బతకాలి, కొట్టుకుంటైనా పోట్లాడుకుంటైనా చంపైనా చచ్చైనా సరే ఆ మనిషితోనే ఉండాలన్నా అది వదిలేయండి. ఎందుకంటే జీవితాలు ఇవి, పోతే తిరిగి రావు ప్రాణాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో హ్యావ్ పేషెన్స్. దయచేసి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, ఏదైనా యూజ్ఫుల్ పాయింట్ ఉంటే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.